హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అవి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆ ప్యాకెట్ వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా నేను చూపించిన షేప్లో అయితే కట్ చేసుకుని ఇది ఒక ఆర్గనైజర్గా అయితే ఉపయోగించుకోవచ్చు. తయారు చేయడం చాలా సులువుగా ఉంటుంది, వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఎలా అయితే కట్ చేసేసి లోపల ఏమైనా లిక్విడ్ ఉంటే వాటర్ వేసి కడిగేయాలి, లేదంటే క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుంది. కట్ చేసిన తర్వాత ఇలా ఉల్టా అయితే చేసేయాలి, అంటే తిప్పేయాలి. దాన్ని తిప్పేసిన తర్వాత ఎలా అయితే ఈ షేప్లో అయితే ఉంటుంది. చాలా ఈజీ అండి చేయడం కూడా. ఇటువంటిది ఒకటే చేసుకోవాలని లేదు, ఎప్పుడైనా ప్యాకెట్స్ వచ్చినప్పుడు అలా ఒక్కొక్కటి చేసుకుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆర్గనైజర్గా అయితే వాడుకోవచ్చు. ఇలా అయితే లోపలికైతే సగం అంతా ఫోల్డ్ చేసి ఇలా కార్నర్స్లో ఇలా ప్రెస్ చేస్తే అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, మంచి షేప్లో ఒక బాక్స్ షేప్లో అయితే వచ్చేసింది కదా. లోపల కూడా చాలా నీట్గా ఉంది. కావాలంటే ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అన్నీ పెట్టుకోవచ్చు, కబోర్డ్లో కానీ షెల్ఫ్లో కానీ పెట్టుకోవచ్చు, లేదంటే వాష్రూమ్లో షాంపూస్ అవి ఉంటాయి కదా, అవి కానీ పెట్టుకోవచ్చండి. ఇంకా అటువంటిది కాదు, ఇంకా మాకు ఇవన్నీ కాదు, వేరేగా కావాలంటే కనుక కర్చీఫ్లు కానీ ఇన్నర్స్ ఇటువంటి చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుని మనం కబోర్డ్లో పెట్టుకుంటే ఆర్గనైజర్గా అయితే ఉంటాయండి. ఈ టిప్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇది మరొక టిప్ అండి. ఇలా స్విచ్చెస్ వేసి అలా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇవి క్లీన్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటాం, కానీ చాలా ఈజీ అండి. ఇదైతే శానిటైజర్ తీసుకుని ఒక క్లాత్ మీద స్ప్రే చేయాలి, డైరెక్ట్గా బోర్డు మీద అయితే చేయకూడదండి. ఈ మెథడ్ చేసేటప్పుడు మనం మెయిన్ అయితే ఆపేసుకోవాలి, ఆపిన తర్వాతే మనం ఇదైతే చేయాలి. చక్కగా క్లాత్ తీసుకుని దానికైతే శానిటైజర్ అప్లై చేసి ఇలా తుడిస్తే చాలా నీట్గా అయిపోద్దండి. చూడండి, మిరాకిల్లా ఉంటుంది. స్విచ్ బోర్డ్ చూడడం కూడా చాలా ఈజీ అని అయితే అనిపిస్తుంటుంది మనకి. చక్కగా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా హైజీన్గా ఉంటుందండి. ఇల్లంతా క్లీన్ చేస్తాము, స్విచ్ బోర్డ్స్ ఒకటే వదిలేస్తూ ఉంటారు కదా చాలామంది. అలా కాకుండా ఇలా చేస్తే చాలా ఈజీగా వితిన్ సెకండ్స్లో అయితే నీట్గా అయిపోతుందండి. మీకు ఈ టిప్ ఫాలో అయ్యి చూసి నచ్చితే కనుక నచ్చిన తర్వాత మీకు కమెంట్ అయితే చేయండి. ఇదైతే మరొక టిప్ అండి. ఇటువంటి దారాలు అందరింట్లో ఉంటూ ఉంటాయి కదా, టైలర్స్ దగ్గర అయితే చాలా ఎక్కువ ఉంటాయి. మనం సొంతంగా మిషన్ కుట్టే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ చిక్కులు పడిపోతూ ఉంటాయి ఏ బాక్స్లో పెట్టినా. అలా చిక్కులు పడకుండా ఉండాలంటే ఈజీగా ఉండే ఒక మెథడ్ అయితే చెప్తాను చూడండి. ఇలా డబల్ సైడ్ టేప్ ఒకటి తీసుకోవాలి. తీసుకుని చాలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. పెద్దగా అయితే ఏం కట్ చేయక్కర్లేదు, చిన్న పీస్ కింద. ఇదైతే 3 కింద చేస్తున్నాను నేను. ఒక్కసారి చేసుకుంటే దారపురలు అయిపోయే వరకు ఇదే ఉంటుందండి. దానికి ఇలా కట్ చేసి తీసి అలా పైన అయితే మనం అలా స్టిక్ చేసుకోవాలి, అతుక్కుపోతుంది అది. అలా పెట్టేసుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుందండి మనకి. ఇప్పుడు పైన రేపర్ అయితే తీసేసి ఆ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ దారం రన్నింగ్ దారం అదైతే దానికి ఇలా స్టిక్ చేస్తే సరిపోతుంది. అలా అంటించేసాం అనుకోండి, అలా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఎలా అన్నా చేయొచ్చు, లేదంటే సైడ్ని కూడా స్టిక్ చేసుకోవచ్చండి. అలా పైన కాదంటే సైడ్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు మనం. అలా కూడా చేసుకున్నాక చాలా నీట్గా అయితే ఉంటుంది. మీ ఇష్టాన్ని బట్టి ఎలా చేసుకున్నా పర్వాలేదు. దారం చివరైతే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాత్రం ఎలా అయితే పెట్టేసి దానికి అతికించేయాలి. ఇప్పుడు మీరు ఏ బాక్స్ వేసినా చాలా ఆర్గనైజర్గా ఉంటాయండి. దారం తీసుకోవడం చాలా ఈజీ, వేస్ట్గా దారం అయితే పోదు. ఎక్కువగా ముళ్ళు పడిపోయి వేస్ట్ అయిపోతే అక్కడ కట్ చేసేసి మనం దారం తీసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ టిప్ కనుక నచ్చితే మీకు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇదైతే మరొక టిప్ అండి. శారీస్కి పిన్ పెడుతూ ఉంటాం కదా, కుచ్చిళ్ళకి కానీ స్టెప్కి కానీ పెడుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలా పిన్ను శారీలోకి బ్లౌజ్లోకి వెళ్ళిపోయి చిల్లు పడిపోతూ ఉంటుంది, అంటే హోల్ పడిపోతూ ఉంటుంది అక్కడ, అలాగే చిరిగిపోతూ ఉంటుందని తీసేటప్పుడు. అలా కాకుండా ఉండాలంటే ఇలా మనం శారీకి పెట్టుకునే పిన్నికి ఒక చిన్న పోస్ అయితే తీసుకుని ఇలా గుచ్చి దీనికి అలా పెట్టాలండి. పెట్టి మనం పిన్ను పెడితే కనుక అసలు అటు ఇటు కూడా కదలదు, అలాగే హోల్ అయితే పడదు. మంచి మంచి బ్లౌజులు కూడా పాడైపోతూ ఉంటాయి కదా, అలా పాడవకుండా చాలా నీట్గా ఎప్పుడు ఇచ్చినా కొత్త వాటిలో అయితే ఉంటాయి. లేదండి టైంకి మా ఇంట్లో అటువంటి పూస లేదు అనుకున్న వాళ్ళు ఇలా నెయిల్ పాలిష్ అయితే తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా ఇలా అయితే కనుక అప్లై చేసేయాలి. అక్కడి నుంచి అయితే ఇలా అప్లై చేసి పెడితే కనుక అక్కడి నుంచి లోపలికైతే మాత్రం క్లాత్ అయితే వెళ్ళదండి. బ్లౌజ్ కానీ శారీ కానీ అస్సలు చేరకదనమాట. ఇది ఆరిన తర్వాత యూజ్ చేయాలి మనం. ఇదైతే మరొక టిప్ అండి. సూదులోకి దారం ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది కదా,
ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, మనం జీవించే జీవన విధానం వల్ల కావచ్చు, అందరికీ సైట్లు రావడం, స్పెట్స్ పడడం అయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ జరుగుతుంది. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఈజీగా ఎక్కించేయచ్చండి. అదేంటంటే ఒక పేపర్ తీసుకుని, న్యూస్ పేపర్ కానీ ఎటువంటి పేపర్ అన్నా కావచ్చు, దారం నేను చూపించిన విధంగా పెట్టి కోన్ షేప్లో అయితే కట్ చేయాలండి. కట్ చేసి ఇప్పుడు కనుక ఆ పేపర్ కనుక నీడిల్లోకి ఎక్కిస్తే మనం చక్కగా దారం అయితే సూదిలోకి ఎక్కేస్తుందండి. చాలా ఈజీ అనమాట. ఇంతకుముందు సూదిలోకి దారం ఎక్కించాలంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఒకరిని పిలిచేవారు. ఇప్పుడు పిలిచి పనే లేదు, చక్కగా ఎవరు సూదిలో దారం వాళ్ళు అయితే ఎక్కించేసుకోవచ్చు. టిప్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఇదైతే మరొక టిప్ అండి. ఆడవాళ్ళు ఎక్కువ కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇటువంటి కుంకుమ భరణులు ఉంటూ ఉంటాయి కదా, బాక్సెస్ చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా. ఈ బాక్స్లోంచి కుంకుమ తీసి పెట్టుకోవాలంటే మనం వేలుతో పెడుతూ ఉంటాము. మళ్ళీ వేలు కడగడం, లేదంటే ఎక్కువగా చాలామంది గోడకు తొడవడం, ఏదైనా క్లాత్కు తొడవడం చేస్తుంటారు. అలా కాకుండా ఉండాలంటే కనుక ఇలా ఒక ఈర్బడ్ అయితే తీసుకునండి. మనం చక్కగా దాంట్లో పెట్టి కనుక మనం పెట్టుకుంటే చాలా రౌండ్గా వస్తుంది కుంకుమ. అలాగే చేతికి అయితే అసలు అంటకుండా ఉంటుంది. చూసారు ఎంత చక్కగా వచ్చిందో. ఇందులోనే మరొక టిప్ అండి. ఇలా రౌండ్గా ఉన్న కుంకుమ ఎప్పుడు కూడా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకునే వరకు అలా ఉండాలంటే ఇటువంటి వ్యాజ్లైన్ కానీ లేదంటే ఏదైనా ఫేస్ క్రీమ్ కానీ మనం వాడుతూ ఉంటాం కదా, అది కొద్దిగా ఇలా లైట్గా అంటే చాలా లైట్గా అప్లై చేసి దీని మీద ఈర్బడ్తో మనం కుంకుమ పెడితే కనుక మంచి కలర్ వస్తుందండి. అలాగే అది ఈవినింగ్ వరకు కూడా పోకుండా, చెదిరిపోకుండా సేమ్ అదే కలర్లో అలా అతుక్కుపోయి స్టిక్ అయిపోయి అయితే ఉంటుందన్నమాట. ఈ టిప్ మీకు నచ్చిందండి? నచ్చిందనే అనుకుంటున్నాను నేను. ఎలా ఒకసారి వాడి చూడండి, మీకే తెలుస్తుంది. ఇదైతే మరొక టిప్ అండి. ఇది కుంకుమకు సంబంధించే. ఇటువంటి కుంకుమ బర్రెలు ఉంటూ ఉంటాయి కదా, ఇవి ట్రావెలింగ్లో అది మనం ఎప్పుడైనా కుంకుమ అవసరం అయితే పట్టుకెళ్తూ ఉంటాం. ఇవి ఒలిగిపోతూ ఉంటాయండి, కవర్లో పేపర్లో వేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా హోమియోపతి మెడిసిన్కి వచ్చే డబ్బాలు కానీ లేదంటే రోలాన్స్ అవి వస్తాయి కదా, హెడ్ ఎక్కేది, ఆ రోలాన్స్ లోపల అది తీసేస్తే కానీ రౌండ్గా ఇలా డబ్బాలా ఉంటుందండి. ఇలా తీసేదైతే కుంకుమ అయితే దీంట్లో స్టోర్ చేసుకుని మనం పట్టుకెళ్ళొచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. బ్యాగ్లో పెట్టినా సరే మనకు అసలు వలగదు. ఈ కుంకుమ అయితే దీంట్లో ఫిల్ చేసుకుని పెట్టుకుని మనం ట్రావెలింగ్కి ఉపయోగించుకోవచ్చు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కుంకుమ పెట్టుకోవాలంటే ఎలా మళ్ళీ చేతి నిండా అతుక్కుపోతుంది కదా, ఏం చేయాలని మనం ఈర్బడ్ పట్టుకెళ్తే అక్కడే పెట్టాలి కదా. దానికోసం ఈర్బడ్ కూడా బయట లేకుండా ఉండాలంటే ఎలా చేయాలి, ఎలా వాడాలో చూపిస్తాను చూడండి. చాలా మంచి టిప్ అండి ఇదైతే మాత్రం. అలా ఈర్బడ్ ఒకటి తీసుకుని బాటిల్ సైజ్ చూసుకుని మనం అయితే కట్ చేసుకోవాలి. బాటిల్ కన్నా కొద్దిగా చిన్నదే కట్ చేసుకోవాలండి. బాటిల్ అంత పొడవు అయితే కట్ చేసుకోకూడదు. అక్కడికైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూసారా, కరెక్ట్గా సైజ్ అయితే అంతైతే ఉంది. చిన్న మొక్క అయితే పక్కన పెట్టిన, అది కూడా పడేయాల్సిన పని లేదండి. ఇలా క్యాప్లో అయితే స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకోవాలంటే ఎలాగన్నా చూపిస్తాను చూడండి. ఇలా డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, ఈ డబల్ సైడ్ టేప్ చిన్నది, ఈ క్యాప్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకొని మనం అది కూడా 2 పీసుకుని అయితే కట్ చేశానండి నేను. దాన్ని మధ్యలో కట్ చేసి ఒకదానిపై ఒకటైతే అతికించుకోవాలి. చాలా సింపుల్ చిన్న టిప్స్ అంటే ఇవి. మనకు తెలియనంతసేపు పెద్దగా ఉంటాయి, తెలిసిన తర్వాత చాలా ఈజీగా ఉంటాయి. ఇలా అయితే పెట్టేయాలి. పైన అంటే ఇది పేపర్ తీయకూడదు. నేనైతే తొందరలో అయితే తీసాను. ఆ పై బార్ అయితే మనం ఆ పేపర్ అయితే తీయకూడదండి, ఆ కింద ఒకటే తీయాలి. నేను పొరపాటున తీస్తాను, మీరైతే తీయొద్దు. చక్కగా దాంట్లో పెట్టి నొక్కేస్తే దానికి స్టిక్ అయిపోతుందండి క్యాప్కి. అప్పుడు మనం చిన్న హోల్ చేసి పెట్టి దాంట్లో ఈర్బడ్ పెట్టేస్తే అలా అతుక్కుపోతుంది. ఈర్బడ్తో అన్నా చేయొచ్చు, ఏదైనా టూత్ పిక్ ఏదన్నా సూది తీసుకుని మనం హోల్ లాగా చేసి దాంట్లో పెట్టినా కూడా అతుక్కుపోతుందండి. చక్కగా ఇలా క్యాప్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఇది. ఇప్పుడు మనం కావాలంటే ఇలా తీసుకుని బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది. మనం సింధూర్ కింద నుదుటిలో పెట్టుకుంటాం కదా, నుదుటికి పెట్టుకున్న ఇలా బొట్టు కింద పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా రౌండ్గా ఎంత అందంగా వచ్చింది. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది. దయచేసి తప్పకుండా షేర్ అయితే చేయండి. కట్ చేసినప్పుడు మిగిలిన చిన్న మొక్క ఇంటి దగ్గర ఉండే కుంకుమ బాక్స్లో అయితే వేసుకుంటే ఇంటి దగ్గర కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా పడేయాల్సిన పని అయితే అస్సలు లేదు. ఈ టిప్ ఆడవాళ్ళకి కదా, మగవాళ్ళకి కదా, అందరికీ యూజ్ అవుతుంది. చాలామంది మగవాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా కుంకుమ పట్టుకెళ్తూ ఉంటారు. ఇటువంటి మంచి టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.